జాక్ డోర్సీ అనే వ్యక్తి ట్విట్టర్ ని తయారు చేశాడు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ గా మారింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొన్నారు, కానీ ట్విట్టర్ ని తయారు చేసిన జాక్ డోర్సీ ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ మీద పని చేస్తున్నాడు. ఇప్పుడు జాక్ డోర్సీ ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ ని డెవలప్ చేశాడు. అదే బిట్ చార్ట్. ఇది వాట్సాప్, ట్విట్టర్ ని కూడా మించగలిగే యాప్ అవ్వచ్చు అని అంటున్నారు. బిట్ చార్ట్ అనే యాప్ బ్లూటూత్ మీద వర్క్ చేస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా ఐడి క్రియేట్ చేయకుండా చాట్ చేయొచ్చు. వినడం కొంచెం ఫన్నీలా అనిపించొచ్చు, కానీ ఇది బ్లూటూత్ మెష్ నెట్వర్క్ మీద బేస్ అయ్యి ఉంటుంది. బ్లూటూత్ లో రేంజ్ తక్కువ, కానీ మెష్ అంటే ఏంటి అంటే ఒక మొబైల్ ఇంకో మొబైల్ తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి అప్పుడు వాటి మధ్య మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. చైన్ లాగా అందరినీ కనెక్ట్ చేస్తుంది. దునియాలో ప్రతి 30 to 50 మీటర్స్ కి ఒక వ్యక్తి ఉంటాడు. అందరూ ఫోన్స్ లో బిట్ చార్ట్ ఇన్స్టాల్ చేస్తుంటే ఈ వరల్డ్ అంతా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇంటర్నెట్ లేకపోయినా పర్వాలేదు. బిట్ చార్ట్ లో చాట్ రూమ్స్ ఉన్నాయి, ఎన్క్రిప్టెడ్ గా ఉన్నాయి, మోడర్న్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. బెటా వర్షన్ 1000 to 10,000 మెంబర్స్ లో విత్ ఇన్ మినిట్ ఫుల్ అయింది. ఇది చాలా పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే బిట్ చార్ట్ ఎలా పని చేసిస్తుంది? నేను ఇక్కడ ఉన్నా, నా ఫోన్ లో బిట్ చార్ట్ ఇన్స్టాల్ ఉంది. బ్లూటూత్ రేంజ్ 30 to 50 మీటర్స్. నేను నా పక్కనే ఉన్న వ్యక్తితో కనెక్ట్ అవుతాను, ఆయన మళ్ళీ వేరే వాళ్ళతో. ఈ విధానంగా బ్లూటూత్ మెష్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ లాగా పని చేసేస్తుంది. ఇంటర్నెట్ అంటే ఏంటి? కంప్యూటర్ టు కంప్యూటర్ కనెక్షన్. ఇంటర్నెట్ లో అన్ని సిస్టమ్స్ కలిసి ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాయి. సర్వర్ కూడా ఒక కంప్యూటరే. ఇది బిట్ చార్ట్ లో కూడా అలాగే జరుగుతుంది. బ్లూటూత్ ఇంటర్నెట్ లేదు, కానీ పియర్ టు పియర్ కనెక్షన్ తో పని చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కొంతమంది రూరల్ ఏరియాస్ లో లేకపోతే హైవేస్ లో బ్లూటూత్ డివైస్ ఉన్న వాళ్ళు ఉండకపోవచ్చు. అప్పుడు మెసేజ్ పెండింగ్ అవుతుంది. మెసేజ్ డెలివరీ ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఎవరైనా బ్లూటూత్ యూజర్ రేంజ్ లో వస్తే మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. కొంతమందికి ఇంటర్నెట్ ప్లస్ బ్లూటూత్ ఉంటుంది, సో హైబ్రిడ్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ పియర్ టు పియర్ మోడల్లో వర్క్ చేస్తుంది. వాట్సాప్ లాగా సెంట్రలైజ్డ్ సర్వర్ కాదు, మెటా లాగా ఒక కంపెనీ కంట్రోల్ చేయదు. సో ఇది రెవల్యూషనరీ యాప్ అవ్వచ్చు. సక్సెస్ అవుతుందా? అది టైం చెప్పాలి, కానీ ఇది ఒక న్యూ టెక్నాలజీ. ఇది బిట్ చార్ట్ మెయిన్ స్ట్రీమ్ లో రావడం కష్టం కాదు, కానీ టైం పడుతుంది. నేను లేటెస్ట్ టెక్నాలజీ గురించి చెప్తూ ఉంటా మీకు అవేర్నెస్ ఇవ్వడం కోసం. మీకు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.